హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్గా నిన్న విశాల్ మార్ట్ షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా. సో అక్కడ కొన్ని కిచెన్కి యూజ్ అయ్యే ఐటమ్స్ అండ్ ఇంటికి యూజ్ అయ్యే ఐటమ్స్ చాలానే తీసుకున్నాను. ఎందుకంటే నేను రీసెంట్గా కిచెన్ని కొంచెం అప్డేట్ చేశాను అనమాట. లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఏంటంటే మేము కిచెన్ కొంచెం రెనోవేషన్ చేయించుకున్నాము. కిచెన్ గట్టంట స్లాబ్ కొంచెం పగిలిపోతే రెనోవేషన్ చేయించుకున్నాను అనమాట. నాన్ మోడ్యులర్ కిచెనే, బట్ సెమీ మోడ్యులర్గా చేయించుకున్నాము. మోడ్యులర్గా అయితే చేయించుకోలేదు. నాకు ఎందుకో మోడ్యులర్ కిచెన్ అంత ఎఫర్ట్గా అనిపించదు, అందుకని చేయించుకోలేదు. సో సెమీ మోడ్యులర్గా చేయించుకున్నాము. అప్పటి నుంచి 6 months అయిపోయింది అనమాట. కిచెన్ అప్డేట్ చేద్దాము అనుకుంటాం కానీ ఎప్పుడూ అవ్వదు. అండ్ కొంచెం బడ్జెట్ ప్రాబ్లం కూడా ఉండే, అందుకని సో ఇల్లు కూడా కొంచెం రెనోవేషన్ చేయించాం అనమాట, హాల్ వరకు. అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువైంది మాకు. అప్పుడు నుంచి కొంచెం కిచెన్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ బట్ కొంచెం కొంచెంగా మెల్లమెల్లగా చేసుకొని వస్తాను, అన్నీ ఒకేసారి అవ్వవు కదా. అందుకని సో ఈ మంత్ అయితే కొంచెం కిచెన్ కోసం కొన్ని సామాన్లు తీసుకోవాలని చెప్పి జనరల్ షాపింగ్కి అయితే వెళ్ళాను. సో నేను గ్రోసరీ షాపింగ్కి ఎప్పుడు కూడా మాల్స్లో కానీ విశాల్లో కానీ డిమార్ట్లో కానీ అట్లా చేయను. నాకు ఎందుకో అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ అంటే అక్కడ కాస్ట్ అని కాదు, యాక్చువల్గా ఏంటంటే మనం ఒక్కటి తీసుకోవడానికి వెళ్ళి ఒక 10 వస్తువులు తీసుకొని వస్తాం, ఎక్స్ట్రాగా అవసరం ఉన్నది అవసరం లేదని అనిపిస్తుంది. అందుకని ఇలా జనరల్గా ఏమైనా ఎక్కువ క్వాంటిటీలు ఏమైనా తీసుకోవాలి అంటే మాత్రమే వెళ్తాను. సో ఇప్పుడైతే విశాల్ మార్ట్ నుండి ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది సో చూసేద్దాము. ఈ గ్లాస్ జార్స్ అనమాట. ఇదేంటంటే 1.5 kg జారు. యాక్చువల్గా నేను మీషోలోని ఒక 1 kg జారు తీసుకున్నాను అనమాట. లాస్ట్ 3 months బ్యాక్ తీసుకున్నాను. 1 kg జార్స్ ఒక 6 తీసుకున్నాను అనమాట. నాకేంటంటే 2 kgs 3 kgs అందులో ఉన్నాయి కానీ అవైలబుల్గా నాకు ఇంటి వరకు ఎలా వస్తుందో ఏంటో అని తెలీదు. సో 1 kg జార్స్ కూడా తీసుకున్నప్పుడు ఒకటి పగిలిపోయి వచ్చింది, బట్ అది రిటర్న్ చేసి మళ్ళీ తీసుకున్నాను. బట్ 2 kgs ఏంటంటే కొంచెం నాకు అంత ఎందుకో ఆన్లైన్లో తీసుకోవాలనిపించలేదు, బయటికి వెళ్ళి మనం చూసి తీసుకుంటే బెటర్ కదా అని. సో విశాల్లో వెళ్ళినప్పుడు ఈ జార్ కనపడితే తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే మనం బాస్మతి రైస్ అట్లా ఉంటుంది కదా, బిర్యానీ రైస్ అలా సేవ్ చేయొచ్చు అని చెప్పి ఈ జార్ ఒకటి తీసుకున్నాను. అందులోనే ఇవి చిన్న సైజ్ జార్స్ అనమాట. సో ఇందాక జార్ చూసారు కదా, దాని కాస్ట్ అయితే 109. సో ఇవేంటంటే 109కి 2 వచ్చినాయి అనమాట. ఇది buy 1 get 1 free, 109కి 2. ఇదేంటంటే 500 ml జారు. సో ఇవి నేను బేసిక్గా ఎందుకు తీసుకున్నానంటే ఇవి మొత్తం 4 తీసుకున్నాను. సో ఇలా 4 జార్స్ తీసుకున్నాను. 4 జార్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి మొత్తం గ్లాస్ జార్సే తీసుకున్నాను. ఏంటంటే మా పిల్లలు నార్మల్గా రైస్లోకి పల్లి పొడి, నువ్వుల పొడి ఇలా పొడులు వేసుకుంటారు కదా. సో ఆ పొడిలన్నీ స్టోర్ చేయడానికి అని చెప్పి ఇలా ఒక 4 జార్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి ఒక 4 జార్స్ తీసుకున్నాను. చెప్పాను కదా, దీని కాస్ట్ కూడా నాకు రీజనబుల్గానే అనిపించింది. అండ్ దాని తర్వాత వచ్చి ఇవి 2 బాటిల్స్ తీసుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే 79కి 2 బాటిల్స్ వచ్చాయి అనమాట. ఇవి నేను ఏంటంటే మనం మామూలుగా మిల్క్ కానీ మజ్జిగ కానీ అలా ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం కిచెన్లో ఏదైనా ఐటమ్స్ ఏవైనా కూడా అంటే ఆవాలు జీలకర్ర అలాంటివి ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ అయితే అవి కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో నాకు ఎందుకు క్యూట్గా అనిపించాయి అనమాట. నేను ఇలాంటివే సేమ్ మీషోలో కూడా తీసుకున్నాను, ఒక 3 బాటిల్స్ దాకా తీసుకున్నాను. సో ఇవి నాకు క్యూట్గా అనిపించి నేను 2 తీసుకున్నాను అనమాట. దీనికి ఇది అయితే 300 ml వరకు క్వాంటిటీ ఉంది, 300 ml వరకు కెపాసిటీ ఉంది. బాగున్నాయి. అక్కడ గ్లాస్ జార్స్ అయితే చాలానే బాగున్నాయి. దాని తర్వాత ఇది ఒక బాక్స్ తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే కొంచెం లార్జ్ సైజ్ బాక్స్. మేము ఎక్కువగా ట్రావెలింగ్కి వెళ్తాం కదా, అంటే ట్రావెలింగ్ అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అలా ఎక్కడికి వెళ్ళినా ట్రైన్లో వెళ్తాం కదా. సో మాకేంటంటే ట్రైన్లో చపాతీ అలా పట్టుకెళ్తాము. సో అవి యూజ్ అవుతుంది చపాతీ అది పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను అనమాట.
కంటైనర్ అయితే ఇలా ఉంది. అండ్ లిడ్ కూడా చాలా గట్టిగానే ఉంది. మనం లోపల ఏమైనా పెట్టినా కూడా స్పిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. చాలా గట్టిగా పడుతుంది అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది లిడ్ అయితే. సో దీని కాస్ట్ అయితే 149 రూపీస్ పడింది. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈసారి మీరు విశాల్కి వెళ్తే ఇలాంటి బాక్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇందులోనే నాకు చిన్న సైజ్ కూడా ఉన్నాయన్నమాట, లంచ్ బాక్సెస్ పెట్టి ఇవ్వడానికి. బట్ నేను అవి తీసుకోలేదు, ఎందుకంటే చిన్నవి నాకు అంత పెద్ద యూజ్ అవ్వవు అనమాట, అందుకని చిన్నవి తీసుకోలేదు. నెక్స్ట్ వన్ అయితే ఇవైతే 3 సెట్ ఆఫ్ 3 మిక్సింగ్ బౌల్స్ అనమాట. మనం చపాతీ పిండి, పూరి పిండి అలా అయినా కలుపుకోవచ్చు. సో ఇది లార్జ్ సైజు, ఇది మీడియం సైజు, అండ్ అలాగే ఇది స్మాల్ సైజ్ అనమాట. ఏమైనా లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అలా ఉన్నా కూడా మనం తీసుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. ఇది ఎంత స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి, ఇవి గట్టిగాను బాగుంది. ఇదైతే 187 రూపీస్కి 3 బౌల్స్ వచ్చాయి అనమాట. నాకు వర్త్ అనిపించింది, అందుకని తీసుకున్నాను. దాని తర్వాత మా హస్బెండ్ కోసం అయితే లంచ్ బాక్సెస్ తీసుకున్నాను అనమాట. లంచ్ బాక్సెస్ ఏంటంటే ఎన్ని కొన్నా కూడా ఒక 1 ఇయర్ లోపు అలా పాడైపోతాయి, ఎందుకో తెలీదు. సో ఇది మా హస్బెండ్ ఎక్కువ ఇలాంటి అంటే ఇలా బ్యాగ్ ఉన్న బాక్సెస్ ఎక్కువ వాడతారనమాట, అందుకని ఇదే తీసుకున్నాను మళ్ళా. సో ఎప్పుడు ఏంటంటే ఇవి కింద కూడా ప్లాస్టిక్ వచ్చినవి తీసుకుంటాను, బట్ ఈసారి స్టీల్ కావాలి అని చెప్పి స్టీల్వి తీసుకున్నాను అనమాట. బాక్స్ స్టీల్ వచ్చింది, బట్ లిడ్ మాత్రం BPA ఫ్రీ ప్లాస్టిక్ వచ్చింది. నాకు లిడ్ కూడా కొంచెం స్టీల్తో వచ్చి ఉంటే బాగుండు అనిపించింది, బట్ ఓకే, చాలా గట్టిగానే ఉంది, స్ట్రాంగ్గా ఉందన్నమాట. అండ్ ఇలాగా 2 షార్ట్ బాక్సెస్ అండ్ అలాగే ఒకటి ఇలా లాంగ్ బాక్స్ వచ్చిందనమాట. ఎప్పుడు అంటే ఇటు సైడ్ ఎక్కువ చపాతీ అలాగే పట్టుకెళ్తారు కాబట్టి సో ఎక్కువ ఇలాంటివే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇందులో చపాతీ అది పెట్టివ్వడానికి, ఇందులో కర్రీ అండ్ సలాడ్ అలా పెట్టివ్వడానికి యూజ్ అవుతుందని ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తాను నేను, ఇలాంటిదే. ఈసారి ఏం చేశానంటే ఆల్టర్నేట్గా ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఈసారి ఏం చేశానంటే ఆల్టర్నేట్గా ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే నార్మల్గా అది వాష్ చేసినప్పుడు ఇది ఇవ్వచ్చు అని తీసుకున్నాను. ఇది మనం చిన్నప్పుడు అయితే మేము ఎక్కువ ఇలాంటి వాటిలోనే తీసుకెళ్ళాను, ఇప్పుడు ఎంత పెద్ద యూజ్ చేయట్లేదు. కానీ మా హస్బెండ్ అంటే పాతది ఇలా లాంగ్ బ్యాగ్ ఉన్నది తీసుకున్నాను అనమాట లాస్ట్ టైము. సో ఎప్పుడైనా అది పాడైపోయింది అనమాట, మొత్తం కప్స్ కానీ లిడ్స్ కానీ అన్నీ పోయినాయి, అందుకని ఇది తీసుకున్నాను. ఇది ఆ బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేయచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇది 3 కప్పులు అనమాట. దీని కాస్ట్ 200 పడ్డది, కానీ నాకు బాగానే అనిపించింది. అండ్ ముందు దాని కాస్ట్ చెప్పలేదు కదా, ముందు టిఫిన్ డబ్బా కాస్ట్ కూడా 399 ఎంతో సంథింగ్ పడింది. 1 మినిట్ చెక్ చేసి, యా 399 పడ్డది అనమాట ముందు దాని కాస్ట్. 599ది 399కి వచ్చింది. అండ్ దాని తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే నేను పన్నీర్ ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కదా, ఇందులో క్లాత్ పెట్టేసి ఇలా పన్నీరు దీంట్లో వేసేస్తే క్లాత్ చుట్టి ఇలా పెట్టొచ్చు అని తీసుకున్నాను అనమాట. అండ్ దానికే కాదు, మనం ఏమైనా ఫ్రైస్ అవి తీసినప్పుడు కూడా ఇందులో వేస్తే ఆయిల్ చక్కగా కిందకు వచ్చేస్తుంది. ఇది 93 రూపీస్. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటిది ఇంట్లో ఉంది ఆల్రెడీ, బట్ ఏంటంటే దానికి ఇక్కడ ప్లాస్టిక్ది వచ్చిందనమాట. నేను మ్యాక్సిమం కిచెన్లోంచి ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసి పడేస్తున్నాను. సో నేను మొత్తం అన్నీ స్టీల్కి కానీ లేదంటే గ్లాస్కి కానీ షిఫ్ట్ అవుదామన్న ఐడియాతోని మొత్తం అన్నీ కూడా తీసి పడేసాను. సో అందుకని ఇది కూడా ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి
ఇదనమాట. ఇదేంటంటే మనం పూరి కానీ లేకపోతే వడలు చేసినప్పుడు లేదంటే ఏమైనా ఫ్రైస్ చేసినప్పుడు కానీ అలా తీసుకోవడానికి ఉంటుందని ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ కూడా 99 రూపీస్ పడ్డది. సో బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది చిమ్టా ఒకటి తీసుకున్నాను. దీన్ని యాక్చువల్గా హిందీలో మేము చిమ్టా అంటాము, తెలుగులో ఏమంటారో నాకు ఐడియా లేదు సరిగ్గా. ఇది 99 రూపీస్ దీని కాస్ట్ కూడా. ఏంటంటే మనం పుల్కాలు కానీ లేకపోతే అలా ఏమైనా కాల్చుకుంటాం కదా, మేము ఎక్కువ పుల్కా కాల్చుకుంటాము అందుకని. సో ఇంట్లో ఇది విరిగిపోయింది అనమాట, అందుకని ఇంకొకటి తీసుకొని వచ్చాను. అండ్ దాని తర్వాత ఈ గ్రేటర్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా పన్నీర్ రోటీ లేదంటే మూలి రోటీ అలా చేసినప్పుడు గ్రేట్ చేయడానికి ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను. దీనికి మాత్రం ఇదంతా ప్లాస్టిక్దే వచ్చింది, స్టీల్ ఉన్నది నాకు దొరకలేదు. నా దగ్గర ఆల్రెడీ ఇంకొకటి స్టీల్ది పెద్దది ఉందన్నమాట. సో మామూలుగా ఎక్కువ గ్రేట్ చేయాల్సి వస్తే దాంట్లోనే గ్రేట్ చేస్తాను. ఏదైనా ఇదేంటంటే ఏమైనా చిన్న చిన్న వాటికి అల్లము అలా గ్రేట్ చేసుకోవడానికి ఉంటుందని ఈ చిన్నది తీసుకున్నాను అనమాట. దీనికి ఇక్కడ గ్రిప్ కూడా ఇచ్చాడు ఇలాగా. సో ఇలా పట్టుకొని గ్రేట్ చేసుకోవడానికి గ్రిప్ ఉంటుంది. సో మంచిగా బాగుంది, బ్లేడ్ కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ దాని తర్వాత నేను నా కోసం చెప్పులు తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే 149 రూపీస్ పడ్డాయి. నార్మల్గా జనరల్గా వాష్రూమ్స్లో కానీ లేకపోతే ఇంట్లో తిరగడానికి. ఈ మధ్య చెప్పాను కదా నాకు కాళ్ళు చాలా మంటలు వస్తున్నాయి అనమాట, పెయిన్ వస్తుంది. సో అందుకని ఇంట్లో కూడా స్లిప్పర్స్ వేసుకుందాం అని చెప్పి ఇవి ఒక స్లిప్పర్స్ అయితే తెచ్చుకున్నాను. అండ్ దాని తర్వాత ఈ వాలెట్ ఒకటి తీసుకున్నాను. ఎందుకో ఈ వాలెట్ నాకు చాలా నచ్చింది అక్కడ. సో ఇది ఒకటి తీసుకున్నాను. అక్కడ ఏంటంటే నాది జిప్పు పోయిందనమాట వాలెట్ది, అందుకని ఇది తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా 99 రూపీస్ ఎంతో పడ్డది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదనమాట. ఇవేంటంటే నేను ఒక ప్లేట్ అండ్ అలాగా 2 కప్స్ తీసుకున్నాను అనమాట. ఈ కప్స్ అయితే నాకు చూడగానే చాలా ముద్దొచ్చాయి, చిన్న కప్పులు చాలా బాగున్నాయి. ఏంటంటే మనం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి పాలు పెట్టడానికి అలా ఉంటాయి కదా, దానికోసం అని చెప్పి తీసుకున్నాను. మనం యూజ్ చేసేవి దేవుడికి యూజ్ చేయడం ఎందుకని దేవుడికి సెపరేట్గా తీసుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే షేజ్వాన్ సాస్ అనమాట. మనం ఫ్రైడ్ రైసెస్లో కానీ లేదంటే ఏమైనా సమోసా అలా తిన్నా డిప్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు విశాల్కి వెళ్ళినా ఈ షేజ్వాన్ సాస్ అయితే తెచ్చుకుంటాను. దీని కాస్ట్ యాక్చువల్గా నేను పెద్దది తెస్తాను అనమాట ఎప్పుడు, బట్ నాకు ఈసారి పెద్దది దొరకలేదు, చిన్నది దొరికింది. దీని కాస్ట్ 140 రూపీస్, బట్ ఆఫర్లో వచ్చిందనమాట. ఇది 109 రూపీస్ ఎంతో తీసుకున్నారు, ఇది ఆఫర్లో వచ్చింది. అండ్ అలాగే పిల్లలు ఈ చాకోపై ఒకటి తీసుకున్నారు. సో ఇందులో వచ్చి మొత్తం 12 పీసెస్ ఉన్నాయన్నమాట. 120 రూపీస్ ఎంతో. ఇలా చిన్న చిన్న కేక్స్ ఉంటాయి కదా, ఇవేంటంటే పిల్లలకి స్కూల్స్లో ఇవ్వడానికి కూడా యూస్ అవుతుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ చాకోస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. నిన్నైతే పిల్లలు నార్మల్గా తిన్నారనమాట, బాగుంది. సో నిన్న యాక్చువల్గా ఏంటంటే పిల్లలు ఇప్పుకొని తిన్నారు కళ్ళు వేసుకొని. సో ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు తింటూ ఉంటారనమాట, అందుకని ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అలా తర్వాత అండ్ ఇది ఒక టోస్ట్ ప్యాకెట్ తీసుకున్నాను. మా చిన్న పాప టోస్ట్ అడిగిందని టోస్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. అంతేనండి ఈ వీడియో. సో కొంచెం క్రాకరీ కూడా తీసుకున్నాను, అది పార్ట్ 2 కలెక్షన్లో చూపిస్తాను, ఎందుకంటే వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోతుంది అనమాట, అందుకని పార్ట్ 2 కలెక్షన్లో చూపిస్తాను. సో పార్ట్ 2 కూడా చూసేయండి. సో నేను తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.